చేశాను కనిపిస్తుంది అందరికి. ఇంకొక ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఏంటంటే, నిన్న రాఘవేంద్ర అడిగాడు కదా, మల్టిపుల్ ఎక్సెప్షన్స్ వస్తే అంటే డిఫరెంట్ ఎక్సెప్షన్స్ వస్తే ఎట్లా హ్యాండిల్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను మీకు. ప్రీడిఫైన్డ్ ఎక్సెప్షన్స్ లో కొన్ని చెప్పాను. ఒకటి అర్థమెటిక్ ఎక్సెప్షన్ చెప్పాను, తర్వాత నల్ పాయింటర్ ఎక్సెప్షన్ చెప్పాను, అర్రే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ చెప్పాను. ఓకేనా? తర్వాత నంబర్ ఫార్మాట్ ఎక్సెప్షన్ చెప్పాను. అర్థమెటిక్ ఎక్సెప్షన్ అంటే అందరికి తెలుసు కదా, ఎప్పుడు వస్తుందో. జీరోతో డివైడ్ చేసినప్పుడు. జీరోతో డివైడ్ చేసినప్పుడు వచ్చే ఎక్సెప్షన్ ని అర్థమెటిక్ ఎక్సెప్షన్ అంటాం. నల్ పాయింటర్ ఎక్సెప్షన్ ఎప్పుడు వస్తుందన్న? స్ట్రింగ్ నల్ గా ఉండి ఆ స్ట్రింగ్ లెంత్ కనుక్కుంటున్నప్పుడు వస్తుంది అనమాట. ఓకేనా? స్ట్రింగ్ నల్గొంటే రాదు. స్ట్రింగ్ నల్ గా ఉండి స్ట్రింగ్ లెంత్ కనుక్కోవడానికి మనం ట్రై చేసినప్పుడు వస్తుంది అనమాట. నెక్స్ట్ అర్రే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ ఎప్పుడు వస్తుంది? అర్రే సైజ్ కన్నా ఎక్కువ మనము యూజ్ చేస్తున్నప్పుడు కదా. రైట్. సో ఇప్పుడు మనకు ఒక కేసు వస్తుంది. ట్రై బ్లాక్ లో మనకు ఒక 10-20 లైన్స్ కోడ్ రాస్తున్నాము. దాంట్లో మనకి అర్థమెటిక్ ఎక్సెప్షన్ వచ్చే ఛాన్స్ ఉండొచ్చు, అర్రే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ వచ్చే ఛాన్స్ ఉండొచ్చు, నల్ పాయింటర్ ఎక్సెప్షన్ వచ్చే ఛాన్స్ ఉండొచ్చు, నెంబర్ ఫార్మాట్ ఎక్సెప్షన్ వచ్చే ఛాన్స్ ఉండొచ్చు, ఇంకా వేరే ఎక్సెప్షన్స్ ఏవైనా వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. ఓకేనా? అర్థమవుతుందో చెప్పింది? ఓకే సార్. సో ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే కోడ్ ఏంటంటే, మల్టిపుల్ ఎక్సెప్షన్స్ వచ్చినప్పుడు వాటిని మల్టిపుల్ క్యాచ్ బ్లాక్స్ యూజ్ చేసుకొని హ్యాండిల్ చేయాలి. మల్టిపుల్ ఎక్సెప్షన్స్ వచ్చినప్పుడు మల్టిపుల్ క్యాచ్ బ్లాక్స్ యూజ్ చేసుకొని ఎక్సెప్షన్ ని హ్యాండిల్ చేయాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. 10 మార్క్స్కి వస్తుంది. మనము 4 చెప్పాను కదా. అర్థమెటిక్ ఎక్సెప్షన్ చెప్పాను, నల్ పాయింటర్ ఎక్సెప్షన్, నంబర్ ఫార్మాట్, అర్రే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్. ఈ 4 నేను ఒక 3 తీసుకుంటాను. ఎన్ని 2 తీసుకున్నా సరిపోతుంది, మోర్ దాన్ 1 అన్నట్టు. నేను ఒక 3 తీసుకుంటాను, ఈజీగా ఉండేదానికి. ఓకేనా? సో మూడు ఏం తీసుకుంటా అంటే, ఆల్రెడీ మనం నిన్న చేసిన ప్రోగ్రామ్ ఉంది కదా. అర్థమెటిక్ ఎక్సెప్షన్ ఒకటి తీసుకుంటాను, తర్వాత నల్ పాయింటర్ ఎక్సెప్షన్ ఒకటి తీసుకుంటాను, అర్రే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్. ఈ 3 ఎక్సెప్షన్స్ వచ్చే రిలేటెడ్ కోడ్ని నేను ట్రై బ్లాక్లో పెడతాను. పెట్టి ఇప్పుడు నాకు అర్థమెటిక్ ఎక్సెప్షన్ వచ్చినప్పుడు అర్థమెటిక్ ఎక్సెప్షన్ హ్యాండిల్ చేయడానికి ఒక క్యాచ్ బ్లాక్, ఒక నల్ పాయింటర్ ఎక్సెప్షన్ వచ్చింది అనుకోండి. నల్ పాయింటర్ ఎక్సెప్షన్ వచ్చినప్పుడు దాన్ని క్యాచ్ చేయడానికి ఇంకొక క్యాచ్ బ్లాక్. అదే అర్రే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ వచ్చింది అనుకోండి, అప్పుడు దాన్ని క్యాచ్ చేయడానికి అర్రే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ క్యాచ్ బ్లాక్ పెడతాం. ఇది ఎలా ఉంటుందంటే, జస్ట్ లైక్ T20 మ్యాచ్ లో 1 to 6 ఓవర్స్ ని ఏమంటారా? కీపర్ కు లెఫ్ట్ సైడ్ లో రైట్ సైడ్ లో ఎంతమంది ఫీల్డర్స్ ఉంటారా? 2 members, 3 members కదా. అంటే పవర్ ప్లేలో కీపర్ కు లెఫ్ట్ సైడ్ లో మేబీ ఒక ఇద్దరు, రైట్ సైడ్ లో ఒకరు ఇలా ఉండొచ్చు. లెఫ్ట్ సైడ్ లో ఇద్దరు ఉంటారు, రైట్ సైడ్ లో ఒకరు ఇద్దరు. అది బౌలరు ఆయన బాల్ త్రో చేసేదాన్ని బట్టి, బౌలింగ్ చేసేదాన్ని బట్టి. రైట్. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే, దాన్ని ఏమంటారంటే మనం స్లిప్ అంటాం కదా. స్లిప్స్ లో ఫీల్డర్ ఉన్నాడు అంటాం. సో ఇప్పుడు జనరల్ మీరు 1 to 6 ఓవర్స్ లో చూస్తే డెఫినెట్ గా మీకు స్లిప్ క్యాచెస్ డెఫినెట్ గా అట్లీస్ట్ ఒక క్యాచ్ అన్న ఉంటుంది. స్లిప్ లో క్యాచ్ పట్టేవాళ్ళు ఒక్క క్యాచ్ అన్న స్లిప్ లో
క్యాచ్ పడతారు. ఎందుకంటే బౌలరు ఆ విధంగా బాల్ వేస్తాడు అనమాట. అవుట్ స్వింగ్ వేస్తాడు. అవుట్ స్వింగ్ వేసినప్పుడు ఏమవుతుందంటే బ్యాట్స్మెన్ బ్యాట్ ఎడ్జ్ తగిలేసి అది లెఫ్ట్ సైడ్ లో రైట్ సైడ్ లో గాడిలో పోతుంటుంది. అప్పుడు ఆ స్లిప్ లో ఉండేవాడు ఎవడైతే దగ్గర ఉంటాడో వాడు క్యాచ్ చేస్తాడు. అవునా? ఎస్ సార్. సో అక్కడ మీకు ఏమవుతుందంటే ఆ స్లిప్ లో ఎవరైతే ఉన్నారో ఎవడికి దగ్గర బాల్ వస్తే వాడు క్యాచ్ చేస్తాడు. ఎస్ సార్. అలాగే ఇక్కడ కూడా మనం ఏం చేయొచ్చు అంటే మనం ఒక 3 ఎక్సెప్షన్స్ వస్తాయంటే ఏ ఎక్సెప్షన్ వస్తుందంటే దాని కరెస్పాండింగ్ క్యాచ్ బ్లాక్ ఆ ఎక్సెప్షన్ ని క్యాచ్ చేస్తుంది. ఓకేనా? ఓకే సార్. అలా మనం ఇప్పుడు కోడ్ రాద్దాం. సో నిన్న కోడ్ ఒకసారి అది చూడండి, దాన్ని మాడిఫై చేస్తాను. సో ఇప్పుడు చేసే ప్రోగ్రామ్ ఏంటంటే జావా ప్రోగ్రామ్ టు హ్యాండిల్ ఎక్సెప్షన్స్ యూజింగ్ మల్టిపుల్ క్యాచ్ బ్లాక్స్. ఇది టైటిల్ రాసుకోండి, క్వశ్చన్ లాగా రాసుకోండి. రైట్ ఏ జావా ప్రోగ్రామ్ టు హ్యాండిల్ ఎక్సెప్షన్స్ యూజింగ్ మల్టిపుల్ క్యాచ్ బ్లాక్స్. యూజింగ్ మల్టిపుల్ క్యాచ్ బ్లాక్స్ అంటే మల్టిపుల్ క్యాచ్ బ్లాక్స్ యూజ్ చేసుకొని డిఫరెంట్ ఎక్సెప్షన్స్ ని హ్యాండిల్ చేయడం. ఇక్కడ కొంచెం యాడ్ చేస్తాను, డిఫరెంట్ అనుకుంటా. డిఫరెంట్ ఎక్సెప్షన్స్ యూజింగ్ మల్టిపుల్ క్యాచ్ బ్లాక్స్. ఈ క్వశ్చన్ రాసుకోండి. ఈ ప్రోగ్రామ్ కూడా రాసుకోండి అన్న. ఈ ప్రోగ్రామ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ ఈజీ. 10 మార్క్స్ కంపల్సరీ వస్తుంది అన్నమాట. నిన్న చెప్పిన ప్రోగ్రామ్ అన్న వస్తుంది, లేకపోతే ఈ ప్రోగ్రామ్ అన్న వస్తుంది. మారుస్తాను. టెస్ట్ మల్టిపుల్ MUL మల్టిపుల్ ఎక్సెప్షన్స్ అని పెడుతున్నాను క్లాస్ నేమ్. టెస్ట్ మల్టిపుల్ ఎక్సెప్షన్ క్యాచ్ బ్లాక్స్ కాబట్టి మల్టిపుల్ ఎక్సెప్షన్స్ అని పెడుతున్నా. ఇలా జస్ట్ మార్చాను. లేకపోతే మల్టిపుల్ క్యాచ్ అని పెట్టేస్తా, సింపుల్గా ఉంటుంది. మల్టిపుల్ క్యాచ్. నెక్స్ట్ నిన్నది ఆల్రెడీ మనకు అర్థమెటిక్ ఎక్సెప్షన్ ఉంది. ఇప్పుడు మనం ఇంకో 2 యాడ్ చేద్దాం అనుకుంటున్నాం. ఏమనుకుంటున్నాం? 2. ఒకటి వచ్చేసి స్ట్రింగ్ లో స్ట్రింగ్ S ఈక్వల్ టు నల్ అని పెట్టేస్తున్నాను. సో S అనేది స్ట్రింగ్ వేరియబుల్. సో దాంట్లో నల్ డేటా. తర్వాత నాకు అర్రే ఒకటి తీసుకుంటాను, ఇంటీజర్ అర్రే. ఇంట్ A ఈక్వల్ టు న్యూ int of న్యూ int of 6 అని ఇచ్చాను. ఓకే. సో నేను అర్రే సైజు 6 అని తీసుకున్నా, మ్యాక్సిమం సైజు. నిన్న మనం యాడ్ చేసిన దాంట్లో కోడ్లో నేను ఈ 2 కొత్తగా యాడ్ చేస్తున్నాను. ఒక స్ట్రింగ్ వేరియబుల్ డిక్లేర్ చేసి దానికి నల్ డేటా అసైన్ చేశాను. తర్వాత ఒక అర్రేని డిక్లేర్ చేస్తున్నాను విత్ సైజ్ మ్యాక్సిమం సైజ్ 6. ఓకేనా? క్యాచ్ చేశారా? ఇప్పుడు నేను ఈ రెండిటికి రిలేటెడ్ గా ఎక్సెప్షన్స్ రావడానికి కోడ్ రాస్తాను. ట్రై బ్లాక్ లో కోడ్ రాస్తాను. సో స్ట్రింగ్ కదా, ఇంట్ L ఈక్వల్ టు S డాట్ లెంత్ ఫంక్షన్ అన్నమాట. సారీ, స్ట్రింగ్ లో లెంత్ అనేది ఒక ఫంక్షన్ ఉంటుందన్న. ఆ లెంత్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ రిటర్న్ ద లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్. సో ఇప్పుడు మనకు ఈ స్టేట్మెంట్ వల్ల ఏమి ఎక్సెప్షన్ వస్తుంది? అర్థమెటిక్ ఎక్సెప్షన్ వస్తుంది. ఇప్పుడు నేను యాడ్ చేసిన ఇంకొక లైన్ వల్ల ఏ ఎక్సెప్షన్ రావచ్చు? నల్ పాయింటర్ ఎక్సెప్షన్. ఓకే. తర్వాత ఇంకొకటి
నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, అదే కదా ఏ ఆఫ్, నేనేం చేస్తానంటే ఏ ఆఫ్ 10 ఈక్వల్ టు సమ్ 50 అసైన్ చేస్తున్నాను. సో 10 అనేది ఏమవుతుంది మనకి మ్యాక్సిమం సైజ్కి ఎక్సీడ్ అవుతుంది కదా. ఎస్ సార్. సో 10 ఏ ఆఫ్ 10 ఈక్వల్ టు 50 అన్నాను. సో ఈ లైన్ వల్ల నాకు ఏమవుతుంది, ఒక ఎక్సెప్షన్ వస్తుంది. ఏం ఎక్సెప్షన్ అది, అర్రే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్. అది పెద్దది, నేమ్ పెద్దగా వస్తుంది అన్న, అర్రే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ వస్తుంది. ఓకే రైట్. సో ఇప్పుడు మనకి ఎన్ని ఎక్సెప్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది ట్రై బ్లాక్ లో? 3 సార్. 3. ఒకటి అర్థమెటిక్ ఎక్సెప్షన్, ఇంకోటి నంబర్ నల్ పాయింటర్ ఎక్సెప్షన్, ఒకటి అర్రే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ కదమ్మా. ప్రతిదానికి ఒక క్యాచ్ బ్లాక్ పెడదాం, ప్రతిదానికి ఒక క్యాచ్ బ్లాక్. ఓకే సార్. సో అర్థమెటిక్ ఎక్సెప్షన్ ఫస్ట్ దానికి రాసేసాము. తర్వాత సెకండ్ దానికి ఇంకొక క్యాచ్ బ్లాక్ రాద్దాము. సెకండ్ది ఏవైనా రాయొచ్చు, ఆర్డర్ మనకి ఫస్ట్ వచ్చేదాన్ని ఫస్ట్ రాయాలి, సెకండ్ వచ్చేదాన్ని సెకండ్, అట్లా ఏం లేదు, మనం ఏ విధంగా రాసుకోవచ్చు నాన్న. ఓకే ఓకే సార్. నల్ పాయింటర్ ఎక్సెప్షన్ ఇవన్నీ ప్రీ డిఫైన్డ్ ఎక్సెప్షన్ అన్న, పేర్లు ముందుగా అంటే వాళ్ళు ఎలా అయితే డిఫైన్ చేసినారో అలాగే వాడుకోవాలి మనం. నేను ఎన్పిఈ అని పెడతాను, నల్ పాయింటర్ ఎక్సెప్షన్. సో నిన్న కోడ్ని నేను ఎక్స్టెండ్ చేస్తున్నాను, సో మనకి ఈజీగా ఉంటుందని ఎగ్జామ్లో రాయడానికి కూడా. ఓకే సార్. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఇంటెలన్, జస్ట్ మీరు ఆ ఆబ్జెక్ట్ నేమ్ ఇక్కడ ఇచ్చేస్తే సరిపోతుంది, దాని డీటెయిల్స్ ప్రింట్ అవుతుంది అంతే. క్యాచ్ బ్లాక్లో నేను ఎక్కువ రాయట్లేదు, ఒకే స్టేట్మెంట్. నెక్స్ట్ మనకి ఇంకొక ఎక్సెప్షన్ ఏమొస్తుంది, అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్. అర్రే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ టైప్ చేస్తాను. అర్రేలో ఏ క్యాపిటల్ అన్నా, అర్రే ఇండెక్స్ లో ఐ క్యాపిటల్, ఇండెక్స్ అవుట్ లో ఓ క్యాపిటల్, ఆఫ్ లో ఓ క్యాపిటల్, బౌండ్స్ లో బి క్యాపిటల్. బౌండ్స్ రాయాలి, బౌండ్ కాదు బౌండ్స్ నాన్న. ఎక్సెప్షన్ ఒకసారి చూడండి, నేమ్ అర్రే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్. సో ఎక్సెప్షన్ నేమ్ వచ్చేలాగా ఏఐఈ అని తీసుకుంటాను, ఏఐఈ అర్రే ఇండెక్స్ ఎక్సెప్షన్ ఏఐఈ. ఓకే సో ట్రై బ్లాక్ కింద ఇప్పుడు చూడండి ఎన్ని క్యాచ్ బ్లాక్స్ పెట్టాను, 3 క్యాచ్ బ్లాక్. సో ఫస్ట్ క్యాచ్ బ్లాక్ ఏం చేస్తుంది, అర్థమెటిక్ ఎక్సెప్షన్ వచ్చేటప్పుడు అది క్యాచ్ చేస్తుంది. సెకండ్ది ఏమొస్తుంది, నల్ పాయింటర్ ఎక్సెప్షన్ వచ్చినప్పుడు సెకండ్ది క్యాచ్ చేస్తుంది. నల్ పాయింటర్ ఎక్సెప్షన్ వచ్చినప్పుడు సెకండ్ క్యాచ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. థర్డ్ క్యాచ్ బ్లాక్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, అర్రే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ వచ్చినప్పుడు అది క్యాచ్ చేస్తుంది. ఇలా రాశాను. ఓకే ఓకే సార్. ఇప్పుడు మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ మనకి నేను బి ఈక్వల్ టు 0 ఇచ్చాను, బి ఈక్వల్ టు 0 ఇస్తే ఏం ఎక్సెప్షన్ రావచ్చు మనకు, అర్థమెటిక్ ఎక్సెప్షన్ రావచ్చు. నెక్స్ట్ నేను స్ట్రింగ్, మీరు ఆల్రెడీ నల్ తీసుకున్నారు కాబట్టి నల్ పాయింటర్ ఎక్సెప్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ అదే సైజు 6 తీసుకున్నారు, ఇక్కడేమో 10 ఇండెక్స్ 10 యూజ్ చేశారు. సో అర్రే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ వస్తుంది, అంటే 3 వచ్చే ఛాన్స్ ఉంది. అప్పుడు ఏ ఎక్సెప్షన్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, అంటే ఏ ఎక్సెప్షన్స్ హ్యాండిల్ అవుతాయి, గెస్ చేయండి.
3 ఎక్సెప్షన్స్ అక్కడ ఏ ఛాన్స్ ఉన్నప్పుడు 3 ఎగ్జిక్యూట్ అవుతాయా? సార్ 3 అవుతుంది సార్. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. క్రికెట్ మ్యాచ్లో బౌలర్ బాల్ వేసిన తర్వాత బ్యాట్స్మెన్ బాల్ కొట్టాడు, గాల్లో ఎగిరింది, క్యాచ్ పట్టాడు. క్యాచ్ పట్టిన టైంలో ఆ ఇద్దరు బ్యాట్స్మెన్స్ ఇద్దరు రన్కి వెళ్తున్నారు. అప్పుడు ఫీల్డర్ ఏం చేశాడంటే క్యాచ్ పట్టుకున్న తర్వాత మళ్ళీ అది క్యాచో కాదో ఏమైనా స్టెప్ పడిందో ఏమో అని రన్అట్ చేయడానికి ట్రై చేస్తాడు. అప్పుడు క్యాచ్ అవుట్ ఇస్తారా, రన్ అవుట్ ఇస్తారా? ఫస్ట్ ఏదో ఉంటే క్యాచ్ అవుట్ ఇస్తా, క్యాచ్ అవుట్ సార్. క్యాచ్ అవుట్ ఎందుకు? ఫస్ట్ ఫస్ట్ క్యాచ్ అయింది, అదైంది కదా. ఒకవేళ స్టెప్ పడిన తర్వాత వాడు క్యాచ్ పట్టుకున్నాడు, తర్వాత రన్అట్ చేసే ఛాన్స్ ఉంది, రన్అట్ చేశాడు. అప్పుడు ఏ ఎక్సెప్షన్ వస్తుంది? అంటే ఏ అవుట్ ఇస్తారు? రన్అట్. అంటే ఏది ఫస్ట్ అక్కడ అయితే అదే ఎక్సెప్షన్ హ్యాండిల్ అవుతుంది. అర్థమైపు నీ చెప్పింది? ఏ ఎక్సెప్షన్ ఫస్ట్ వస్తే ఆ ఎక్సెప్షన్ హ్యాండిల్ అవుతుంది. 3 కావు. ఇప్పుడు మీకు రన్అట్ ఇవ్వరు, క్యాచ్ రెండు ఒకేసారి ఇవ్వరు కదా. క్యాచ్ అవుట్, రన్అట్ రెండు కలిపి ఒకేసారి ఇవ్వరు, ఏదో ఒకటి. అలాగే ఇక్కడ కూడా మనకు ట్రై బ్లాక్ లో మీరు 100 లైన్స్ కోడ్ 1000 లైన్స్ కోడ్ రాసి దాంట్లో మీకు 100 ఎక్సెప్షన్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయని 100 ఎక్సెప్షన్స్ ని మనం హ్యాండిల్ చేయాల్సిన అవసరం లేదు. ఒకటి ఫస్ట్ ఏది అక్కర అవుతే ఆ ఎక్సెప్షన్ హ్యాండిల్ అవుతుంది, అక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది. మిగతా ఎక్సెప్షన్స్ ఉన్నా అవి హ్యాండిల్ అవ్వవు, అసలు అవి కోడే ఎగ్జిక్యూట్ అవ్వదు. అర్థమైంది నేను చెప్పిన ఈ స్టేట్మెంట్? ఓకే సార్. ఫస్ట్ మీకు అర్థమెటిక్ ఎక్సెప్షన్ వచ్చింది అనుకోండి, అర్థమెటిక్ ఎక్సెప్షన్ వస్తే ఆ లైన్ నుంచి ఇంకా బయటకు వచ్చేస్తుంది, మిగతా కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. అంటే మిగతా ఎక్సెప్షన్స్ హ్యాండిల్ అయ్యే ఛాన్సే ఉండదు. ఒకవేళ నల్ పాయింటర్ ఎక్సెప్షన్ వచ్చింది అనుకోండి, మిగతా ఎక్సెప్షన్స్ రావు. ఫస్ట్ ట్రై బ్లాక్ లో ఏ స్టేట్మెంట్స్ వల్ల అయితే ఫస్ట్ ఎక్సెప్షన్ వస్తుందో ఆ ఎక్సెప్షన్ నుంచి అది బయటకు వచ్చేస్తుంది. ఓన్లీ అదొకటి మాత్రం హ్యాండిల్ అవుతుంది. ఓకే సార్, ఏ ఎక్సెప్షన్ వచ్చిందని తెలుసుకోవచ్చా సార్? అదే కదా, ఇప్పుడు దాని కరెస్పాండింగ్ క్యాచ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. ఓకే ఓకే. సో దాని కరెస్పాండింగ్ క్యాచ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు మనకు తెలుస్తుంది. ఓకే సార్. రైట్. ఇది ఒకసారి కోడ్ రన్ చేసి చూద్దామా? ఎస్ సార్. నేను చెప్పే ఫాలో అవుతున్నారా? ఈ కోడ్ చాలా ఈజీ అండ్ ఇంపార్టెంట్. ఓకే సార్. దీన్ని ఒకసారి రన్ చేస్తాను. ఇక్కడ ఏ అనేది మనం ఆల్రెడీ వేరియబుల్ తీసుకున్నాం కదా, సి ఈక్వల్ టు A/B లో ఏ తీసుకున్నాం కదరా. సో నేను మళ్ళీ అదే నేము అరేకి వాడాను, అందుకోసమని అక్కడ వచ్చాను. సో ARR తీసుకుందాం. అయితే ARR అరే నేము వేరియబుల్ సేమ్ వేరియబుల్ నేమ్ తీసుకున్నాను ఇక్కడ అరేకు, ఇంటీజర్ వేరియబుల్ కు. అదొకటి ఎర్రర్ వచ్చింది. తర్వాత నల్ పాయింటర్ ఎక్సెప్షన్ లో అది ప్రీడిఫైన్డ్ ఎక్సెప్షన్ కదా,
సో నల్లో ఎన్ క్యాపిటల్ ఇవ్వాలి, తర్వాత పాయింటర్ పీ క్యాపిటల్ పాయింటర్లో పీ క్యాపిటల్ ఇవ్వాలి. ఇది హంగేరియన్ నోటేషన్ అన్నమాట. ఓకే, అందువల్ల మనకు ఆ 2 ఎర్రర్స్ వచ్చినాయి. 3 ఒకటి ఏమి ఇచ్చింది, రైట్ అదేలే, ప్రాబ్లం లేదు. ఓకే, ఎర్రర్స్ పోయినాయి. జావా సో ఏకు వాల్యూ అడుగుతున్నానా, వాల్యూ ఇచ్చేస్తాను 30. ఇప్పుడు నేను బీకు 3 ఇచ్చా, 30/3. సి ఈక్వల్ టు 30/3. ఇప్పుడు ఏ ఎక్సెప్షన్ వచ్చే ఛాన్స్ ఉందో చెప్పండి. నల్ పాయింటర్ సెకండ్ వన్ సార్. సెకండ్ వన్ వస్తుంది, ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ వన్ వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి సెకండ్ వన్ వస్తుంది. సో సి వాల్యూ ఈజ్ 10, java.lang.null pointer exception. ఓకే, నెక్స్ట్ ఫైనల్లీ బ్లాక్. చూడండి అక్కడ మనకి అర్రే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ రిలేటెడ్ కోడ్ ఉంది, అక్కడ ఎక్సెప్షన్ వచ్చే ఛాన్స్ ఉంది, కానీ అది హ్యాండిల్ అవ్వలేదు. ఎందుకు? మనకి నల్ పాయింటర్ ఎక్సెప్షన్ వచ్చిన ఆ స్టేట్మెంట్ వచ్చి బయటకు వచ్చేస్తుంది ట్రై బ్లాక్ లో. ఏమా అర్థమవుతుంది చెప్పింది? Yes, sir. సార్ తర్వాత ఐఎమ్ ఫ్రమ్ ఫైనల్లీ బ్లాక్. ఫైనల్లీ బ్లాక్ మనకి ఎక్సెప్షన్ ఉన్నా లేకుండా ఎగ్జిక్యూట్ అవుతుందని చెప్పాను కాబట్టి ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది. తర్వాత ఫైనల్ బ్లాక్ కింద ఒక స్టేట్మెంట్ పెట్టున్నాం, ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్, అది ఎగ్జిక్యూట్ అయ్యింది. ఓకే, ఇలా మనం చూసుకోవచ్చు. సార్ ఇప్పుడు నాకు అర్రే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ అక్కడ ఛాన్స్ రావాలి అంటే మనం ఏం చేయాలో ఒకసారి చెప్తారా? స్ట్రింగ్ కి వాల్యూ స్ట్రింగ్ కి వాల్యూ అన్న ఇద్దాము, లేకపోతే మనం ఏం స్ట్రింగ్ కి వాల్యూ అన్న ఇద్దాము, లేకపోతే మనం ఓపెన్ చేద్దాం. దీని ప్రస్తుతానికి కామెంట్లు ఏం చేస్తుంది. ఓకే ఓకే, టెస్టింగ్ పర్పస్ దాన్ని కామెంట్, ఎందుకంటే మనకి స్ట్రింగ్ నల్ ఇచ్చాం కాబట్టి ఆ స్టేట్మెంట్ వల్ల కంపల్సరిగా మనకి నల్ పాయింటర్ ఎక్సెప్షన్ వస్తుంది. కాబట్టి నేను ప్రస్తుతానికి దాన్ని అది అక్కర్ అవ్వకుండా చేయడానికి దాన్ని కామెంట్ లైన్ చేశాను. ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తాను కంపైల్ చేసి. సో 33. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వచ్చిందా? java.lang.arrayIndex అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్. నన్ను చూస్తున్నారు అవుట్పుట్? ఇలా అనమాట. అంటే ఏదో ఒక ఎక్సెప్షన్, అంటే ఈవెన్ దో మీకు ట్రై బ్లాక్ లో ఉండే కోడ్ వల్ల మీకు చాలా ఎక్సెప్షన్స్ వచ్చే ఛాన్స్ ఉన్నప్పటికీ ఫస్ట్ ఏ ఎక్సెప్షన్ అయితే వస్తుందో అది మాత్రమే హ్యాండిల్ అవుతుంది, మిగతా హ్యాండిల్ అవ్వవు. ఓకేనా? ఓకే సార్. రైట్, ఇక్కడ మీకు ఇంకొక టెక్నిక్ చెప్తాను. ఇప్పుడు ట్రై కింద ఎన్ని క్యాచెస్ పెట్టాంరా? 3 సార్. 3 క్యాచెస్ పెట్టాము. తర్వాత నేను క్యాచ్ బ్లాక్ లో ఏం చేశాను చూడండి, ప్రతి దాంట్లో క్యాచ్ బ్లాక్ లో system.out.println కరెస్పాండింగ్ ఎక్సెప్షన్ రిలేటెడ్ ఆబ్జెక్ట్ నేమ్ పెట్టినాను. ఇలా కాకుండా ఇప్పుడు నీకు మనం ప్రోగ్రామర్స్ కాబట్టి మనకు అర్రే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ అంటే ఏంటో మనకు తెలుసు, నల్ పాయింటర్ ఎక్సెప్షన్ అంటే ఏంటో మనకు తెలుసు, అర్థమెటిక్ ఎక్సెప్షన్ అంటే మనకు తెలుసు. కానీ మనం రాసిన కోడ్ని యూజ్ చేసే యూజర్కి, కస్టమర్కి వాటి గురించి ఐడియా ఉండదు కదా. మరి వాడికి అర్థమయ్యే భాషలో ఆ ఎక్సెప్షన్ రాకుండా వాడు ఇన్పుట్ ఇవ్వాలి అనుకుంటే మనం ఏం చేయొచ్చు అంటే, మనము
ఈజీ వేలో వాళ్ళకి అర్థమయ్యేలాగా ఇలా రాసుకోవచ్చు. ఇది యాక్చువల్ మెయిన్ పర్పస్ అన్నమాట రియల్ టైంలో. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. సో అర్థమెటిక్ ఎక్సెప్షన్ రాకుండా చేయాలంటే ఏమని చెప్పాలి మనం వాడికి? ఏం చెప్తే అది రాకుండా ఉంటుంది? డోంట్ ఎంటర్ డోంట్ ఎంటర్ 0 ఫర్ బి, వేరియబుల్ బి అని పెట్టచ్చు. లేకపోతే డినామినేటర్ షుడ్ నాట్ బి 0. ఇలా మనము వాడికి ఈజీగా అర్థమయ్యేలాగా రాసుకోవచ్చు. ఓకేనా? ఎస్ సార్. డోంట్ ఎంటర్ 0 వాల్యూ ఫర్ బి వేరియబుల్ అని అలా మనము అంటే సిస్టమ్ ఆటోమేటిక్గా ఇస్తుంది. మనం ఆ ఆబ్జెక్ట్ నేమ్ ఇచ్చామంటే సిస్టము అదేంటో ఇస్తుంది, కానీ అవి మనకు అర్థం అవుతాయి. బట్ కామన్ మ్యాన్కి అర్థం అయ్యే విధంగా మనము అక్కడ మెసేజెస్ పెడితే యాక్చువల్ పర్పస్ ఆఫ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది పర్పస్ సాల్వ్ అవుతుంది అన్నమాట. ఓకేనా? ఇలా చేయండి రియల్ టైంలో. మీరు ఎప్పుడైనా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎంటర్ అయిన తర్వాత మీరు రాసే కోడ్లో ఎక్సెప్షన్స్ వచ్చే ఛాన్స్ ఉన్నప్పుడు ఇలాంటివి, అంటే మీరు ఇప్పుడు నేను పెట్టినట్టు ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్ కాకుండా కస్టమర్స్కి కామన్ మ్యాన్కి అర్థమయ్యేలాగా ఇలాంటి స్టేట్మెంట్స్ మీరు పెట్టండి. సో అలాంటి స్టేట్మెంట్సే ఇప్పుడు మీరు ఏటీఎం మెషిన్లో మీకు కనపడే మెసేజెస్ అన్నమాట. ఓకేనా? ఎస్ సార్. out.println. సో నల్ పాయింటర్ ఎక్సెప్షన్ రాకుండా చేయాలంటే ఏం చేయాలో చెప్పండి. స్ట్రింగ్ కి వాల్యూ ప్లీజ్ ఎంటర్ స్ట్రింగ్ డేటా అని పెట్టండి. ఫర్ వేరియబుల్ ఎస్ అని పెట్టండి. తర్వాత థర్డ్ టైప్ ఎక్సెప్షన్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. థర్డ్ టైప్ ఎక్సెప్షన్ రాకుండా చేయాలంటే ఏం రాయాలి చెప్పండి. అరే సైజ్ లో ఉన్నట్లు పెట్టాలి. అరే సైజ్ ఎక్సీడ్ అవ్వకుండా ఉండేలాగా చూడమని చెప్పాలి. ప్లీజ్ యూజ్ array index less than సైజ్. array size. ఓకేనా? సరిపోతుందా? ఎస్ సార్. సరిపోతుందా? ఇలాంటి మెసేజెస్ ఇస్తే మనకి యాక్చువల్ పర్పస్ ఆఫ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ మనకు యూజ్ అవుతుంది అన్నమాట. ఓకేనా? ఈజీగా ఉందా కోడ్? కోడ్ ఈజీగా ఉంటే ఆ క్వశ్చన్ రాసుకొని మొత్తం రాయండి కోడ్. నేను షేర్ చేస్తాను, కానీ ఇప్పుడు రాసుకుంటే మీకు అర్థం అవుతుంది అన్నమాట ఏంటనేది. రాసుకుంటాం సార్. రాసుకోండి ప్లీజ్, అందరు రాసుకోండి అన్న. ఈ ప్రోగ్రామ్ కూడా కంపల్సరీ మీకు 10 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది అన్నమాట ఫైనల్ ఎగ్జామ్లో. కావాలంటే ఒకసారి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మీకు పెడతాను, చూడండి.